హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో ఏపీ డిఎస్సికి సంబంధించి పేపర్ 1 సైన్స్ అండి. ఆల్రెడీ 10 బిట్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 11th బట్ కంటిన్యూ చేస్తానన్నాను కదా, దానికి సంబంధించి 11th బిట్ చూడండి. భూమి నుండి ఆకాశం వైపు ఎత్తుగా వెడుతుంటే గాలి ఏమవుతుంది? చల్లబడుతుంది. భూమి నుండి ఆకాశం వైపు వెళ్ళే కొద్దీ గాలి అనేది చల్లబడుతుంది. మురుగు నీటిలో ఉండే అకర్బన మలినాలు పైవన్నీ. మురుగు నీటిలో ఉండే అకర్బన మలినాలు పైవన్నీ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, లోహాలు. నైట్రేట్, ఫాస్ఫేట్స్, లోహాలు. నెక్స్ట్ వన్, ఎరేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయడం ఏ పద్ధతి? ఎరేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయడం అనేది ఏ పద్ధతి? జైవిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ జైవిక పద్ధతి. నెక్స్ట్ 14th వన్, రెయిన్ గేజ్కు గల మరొక పేరు పైవన్నీ. రెయిన్ గేజ్కు గల మరొక పేరు యూడోమీటర్, పల్వోనోమీటర్, ఆంథ్రోమీటర్. రెయిన్ గేజ్కి గల మరొక పేరు ఏంటంటే యూడోమీటర్, పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్. నెక్స్ట్ 15th వన్, జలచక్రం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ బాష్పీభవనం, మేఘాలు, సాంద్రీకరణం, నీటి వనరులు. బాష్పీభవనం, మేఘాలు, సాంద్రీకరణం, నీటి భవనాలు. జలచక్రంలో అంతరాయం దీనికి కారణమవుతుంది? పై రెండు, వరదలు, కరువులు. జలచక్రంలో అంతరాయం దీనికి కారణమవుతుంది? వరదలు, కరువులు. నెక్స్ట్ 17th వన్, వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరికరము. కరెక్ట్ ఆన్సర్ రాడార్. వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరికరం రాడార్. నెక్స్ట్, రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని దేనితో కొలుస్తారు? అడుగులతో కొలుస్తారు. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని దేనితో కొలుస్తారు? అడుగులతో కొలుస్తారు. అవాయు బ్యాక్టీరియా ఉత్పత్తి చేయునది. బయోగ్యాస్. అవాయు బ్యాక్టీరియా ఉత్పత్తి చేయునది బయోగ్యాస్. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. నైట్రోజన్ డైసల్ఫర్, సల్ఫర్ డైఆక్సైడ్. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు నైట్రోజన్ డైసల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఓకే, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది మనము బిట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.